ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు, శుభోదయం. యేసయ్య మాట వినుటకు ఈ ఉదయకాల ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడినటువంటి అమూల్యమైన సందేశం మత్తయి సువార్త 12వ అధ్యాయములో 9వ వచనం నుండి 14 వచనాల వరకు ఈ దినము మనం ధ్యానించుకుందాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీలో ఏ మనిషికైనను ఒక గొర్రె నుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినెడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండో దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరుద్ధముగా ఆలోచన చేసిరి. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనము చదివిన ఈ వాక్య భాగములో విశ్రాంతి దినము అనాదికాలం నుంచి దేవుడు నియమించిన ఈ విశ్రాంతి దినము పని చేయకూడదు అని ధర్మశాస్త్రము చెప్పిన మాటనే ఆ దినాన ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ విశ్రాంతి దినమైనప్పుడు వారి గవిని దాటి ఎవరు బయటికి వెళ్ళకూడదు. యెరూషలేములో ఆ ప్రాకారములో వారు ఆ గవిని తలుపులు మూసివేసేవారు. విశ్రాంతి దినము అందరూ దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలి. ఎవరు ఎటువంటి పని చేయకూడదు అనేది ఆజ్ఞ. ఎవరు ఇష్టమైన పని కూడా చేయకూడదు. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుడు ఇజ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ అది. ఎందుకంటే దేవుడు 6 రోజుల సర్వమును సృష్టించి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. కనుక విశ్రాంతి దినము అందరూ పరిశుద్ధంగా ఆచరించాలి. ఏ ఒక్కరు పని చేయకూడదు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞ 10 ఆజ్ఞలో ఇది కూడా శ్రేష్టమైనది. కనుక ఇశ్రాయేలు జనాంగము ఆ ఆజ్ఞలను బట్టి వారు చాలా భయభక్తితో దేవుని ఆరాధిస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభువు వారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములను కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చానన్నారు. ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు పాత నిబంధనలో ఉన్న అనేక నిబంధనలు ఆయన తన జీవితంలో నెరవేర్చి క్రొత్త నిబంధన అనేది మన జీవితానికి అనుగ్రహించాడు. మనిషి పాత నిబంధన ప్రకారంగా జంతు బలులు ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారంగా ఎవరైనా గనుక ఏదైనా తప్పిదములు చేసినప్పుడు ధర్మశాస్త్రమును బట్టి వారు శిక్ష విధించబడాలి. వారికి ఆ శిక్ష విధికి వారు పాత్రులు. అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సమస్త పాపములు ఆయన క్షమించి ఆజ్ఞ అతిక్రమించే జీవితాలను ఆయన చేరదీసి వారికి సన్మార్గమును గురించి బోధించి నడిపించే బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ వచనాలు మనం చూసినప్పుడు యేసు ప్రభులో తప్పు పట్టడానికి పరిసయ్యులు ఒక వ్యక్తి చెయ్యి ఎండిపోయిన వ్యక్తి, ఊచ చెయ్యి గలవాడు అనగా తన ఒక చెయ్యి పని చేస్తుంది, ఒక చెయ్యి ఎండిపోయి ఉన్నది. అలాంటి వ్యక్తిని సమాజ మందిరంలోనికి తీసుకొచ్చి కూర్చుండబెట్టి ఉన్నారు. వారు చూస్తున్నారు, ఈ యేసు ప్రభువారు ప్రతిరోజు అనేక మందికి స్వస్థపరుస్తూ బాగు చేస్తూ వెళుతున్నాడు కదా, ఈరోజు ఈ వ్యక్తిని కూడా బాగు చేస్తాడా? నిబంధన ప్రకారంగా, పాత నిబంధన
ప్రకారంగా అయితే ఈరోజు పని చేయకూడదు, బాగు చేయడం కూడా అది పనియే కదా, స్వస్థపరచడం ఇది ఒక పనియే కదా. కనుక ఈయన ఈరోజు పని చేస్తాడా, పని చేయడా చూద్దామని ఆయనను పరీక్షించడానికి ఆ ఎండిపోయిన చేతులు కలిగిన ఆ వ్యక్తిని తమ సమాజ మందిరంలో కూర్చుండబెట్టి వారు గమనిస్తున్నారు యేసయ్య ఏం చేస్తాడని. అయితే యేసు ప్రభువారైతే సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున తప్పక వెళ్ళి దేవుని ఆరాధించడము, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు చదివి వివరించడం అనేది ఆయన తన నిత్య జీవితంలో ఉన్నటువంటి గొప్ప అలవాట్లు. చాలామంది విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేస్తున్నారు, నిరూపణ చేయడానికి సిద్ధంగా ఉంటారే కానీ దేవుని దినాన మాత్రం గౌరవించడానికి వారు సిద్ధపాటులో లేరు. మనం గమనిస్తున్నాం, అనేక మంది సంఘాల్లో ఆదివారం ఆరాధించడానికి విశ్రాంతి దినాన గౌరవించి గణపరిచి దేవుని మహిమపరిచే బదులు తమకిష్టమైన పనులు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న మనుషులు ఈరోజు లేకపోలేదు. అయితే ఆదివారం లేక విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు అనేది ధర్మశాస్త్రము బోధించే ఆ సత్యాన్ని వీరు తమ మనసులో పెట్టుకొని యేసయ్యను తప్పు పట్టడానికి వచ్చి సమూహంగా నిలిచి ఉన్నారు. సమాజంలో వారందరూ కూడా కనిపెడుతున్నారు. ఇంతలో యేసు ప్రభువారు ఆ ఊచు చేయగల వానికి చూసి ఈ ప్రజలతో ఒక మాట అంటాడు, విశ్రాంతి దినము మంచి చేయాలా చేయకూడదా? వారు అందరూ షాక్ అయిపోయి ఆశ్చర్యపడి వింటున్నారు, చూస్తున్నారు. మీ గాడిద కానీ గొర్రె కానీ విశ్రాంతి దినము గోతిలో పడిపోతే తీస్తారా? లేకపోతే విశ్రాంతి దినం కదా రేపు తీస్తామని చటపటలాడుతూ గోతిలో పడిపోయి కొట్టుకుంటున్న ప్రాణం పోతున్న జీవిని విడిచిపెడతారా అన్నప్పుడు ఎవరునూ ఏమి సమాధానం చెప్పలేదు. మన వస్తువు గనుక నష్టమవుతుంటే, మన జంతువులు కానీ మన బిడల గనుక నష్టం కలిగితే మనం ఎంతో ఆరాటపడిపోయి వెంటనే ఆ పరిస్థితులలో అది రక్షించడానికి ముందుకు వెళతాం. మరి యేసు ప్రభువారు మనకు నిర్మించినటువంటి నిర్మాణకుడు, ఆయన ప్రభు, ఆయన మనకు రక్షించడానికి వచ్చిన రక్షకుడు. వారి హృదయాలను పరిశోధించినప్పుడు వారి ముఖాల్లో నుంచి మాటలు ఏమీ రావట్లేదు. వారు కలవరపడుతున్నారు. వారి ముఖాల్లో మరి ఉత్తరం ఇవ్వలేకపోవడం ఆయన చూసి ఆ ఊచ చేతులు కలిగిన వ్యక్తికి, బాబు నీ చెయ్యి చాపమని చెప్పినప్పుడు ఆ ఊచ చేయగల వాడు తన చెయ్యి చాపాడు. తన చెయ్యి చాపిన వెంటనే యేసుప్రభు వారి యొక్క మాటను బట్టి ఆ చెయ్యి స్వస్థత పొందింది. యేసుప్రభు వారు ఆ చెయ్యికి బలము కలుగును గాక, స్వస్థత కలుగును గాక అని యేసయ్య పలికిన వెంటనే ఆయన తన చేతులతో ఏ పని చేయలేదు, కానీ తన నోటి మాటలు సెలవిచ్చిన వెంటనే అద్భుత కార్యములు జరిగినవి. ఆ చేతులకు బలము కలిగింది. ఆ వెనుక ముందు చెయ్యి ఏ రీతిగా అయితే ఆరోగ్యంగా బలంగా ఉందో, ఈ ఎండిపోయిన ఊచ చేతులు కూడాను బలము కలిగి ఆరోగ్యంగా తయారైంది. అది చూసినటువంటి పరిచయులు, శాస్త్రులు హంగు తిని, ఈరోజు ఈయన స్వస్థపరిచాడు, అసలు స్వస్థపరచకూడదు, ఈ దినము అలాంటి పని చేయకూడదు, కానీ ఈయన చేసి ఉన్నాడని వారిలో వారు ఎంతగానో ఆవేశపడిపోయారు. తనను చంపేద్దాం, సంహరిస్తాం, ఎందుకంటే ఆయన దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు అని తన మీద నేరారోపణ చేయడం ప్రారంభించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏ రీతిగా కాపాడాలో, స్వస్థపరచాలో, ఆదుకోవాలో. చాలామంది ఒకరు బాగుపడితే ఓర్వలేరు. వారు ఆ రీతిగానే ఆ బలహీనతతో అడుక్కుని తినొచ్చు, పర్వాలేదు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడితే మాత్రం ఒప్పుకోరు. నేటి సమాజంలో కూడా అదే జరుగుతుంది. అలాగే జబ్బు వచ్చి చచ్చిపోతున్నారు మనుషులు. చచ్చిపోవచ్చు, పర్వాలేదు, కానీ దేవుని దగ్గరికి రాకూడదు. యేసును వారు నమ్మకూడదు.
యేసు ప్రభును అంగీకరించకూడదు. ఇది ఈరోజు ఉన్న కండిషన్. మతాలు పేరిట, కులాలు పేరిట ప్రజలకు ఉన్నటువంటి అనేకమైన మనోభావాలను బట్టి దైవికంగా దైవ సన్నిధికి దూరమై జీవిస్తున్నారు. విచారకరమైన విషయం ఇది. దేవుడు అందరినీ మంచి చేయాలి అని ఆశపడుతున్నాడు. అందరికీ క్షేమమును, స్వస్థతను, మేలును, దీవెనను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ ప్రజలు దేవుని దైవత్వాన్ని నిర్లక్ష్యము చేసి జీవిస్తున్నారు. ఈరోజు గమనించినప్పుడు ఊచ చేయగలవాడు బాగుపడ్డాడు. కానీ పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి యేసుప్రభు అంటే గిట్టని వాళ్ళు, ఆయన చేతులు బాగైతే యేసుప్రభుకు చంపేయాలి అని ఆలోచిస్తున్నారు. యేసుప్రభు వారు ఈరోజు నిజమే అనేక మంది జీవితాలను బాగు చేయడానికి వస్తే ఆయన చేసింది మంచిది కాదు అంటున్నారు. నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎవరికైనా మేలు చేయాలి, మంచి చేయాలని ఆశపడుతున్నప్పుడు నిన్ను మెచ్చుకున్న వారి కంటే నీ మీద నేరము మోపువారు చాలామంది. ఒకడు ఎలాగపోతే మీకెందుకు సిస్టర్, ఒకడు ఎలా నశించిపోతే మీకెందుకు బ్రదర్, వారి గురించి ఎందుకు మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వారి గురించి ఎందుకు మీరు ఆరాటపడుతున్నారని మనకు కంట్రోల్ చేసే వ్యక్తులు లేకపోలేదు. యేసుప్రభు వారు మంచి చేయడానికి మీ చేతనైనప్పుడు పొందగోరి వారికి ఎప్పుడు మీరు ముఖం తిప్పుకోకూడదు అంటాడు ఆయన. మరి ఇతరులకు మంచి చేయాలి కానీ ఎవరికి కీడు ఆలోచించకూడదు. కీడు చేయాలన్న మనోభావం వచ్చినప్పుడు దైవికమైనటువంటి స్థితి కోల్పోతున్న మన సంగతి మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ తమ తోటి వారికి క్షేమాభివృద్ధి కలిగి చేయాలి, మేలు చేయాలి, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ద్వారా మరి యేసు ప్రభువారు మేలు చేయడానికి వచ్చినవాడు కనుక విశ్రాంతి దినము చెయ్యకూడదు అన్నది కాదు. ఎందుకంటే మనమందరం ఆయన పిల్లలము. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయములో 4వ వచనంలో ప్రవక్త యెహెజ్కేలు అంటున్నాడు, విశ్రాంతి దినము మరి ప్రజలకును దేవునికి సంధి చేయబడిన దినము. ఆ దినము తన ప్రజలకు ఆయన పరిశుద్ధపరచడానికి సిద్ధపడి కూర్చొని ఎదురు చూస్తున్నాడు. విశ్రాంతి దినమున ఆయన తన ప్రజలకు బాగు చేయువాడు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు బాగుపడాలంటే విశ్రాంతి దినము దైవ సన్నిధికి రావాలి. ఎవరైతే విశ్రాంతి దినము దేవుని ఆరాధించే దినము నిర్లక్ష్యము చేస్తున్నారో అది వారి జీవితానికే శాప కారణముగా మిగిలిపోతుంది. నా సహోదరి, సహోదరుడా, జీవితంలో ఎప్పుడు కూడా విశ్రాంతి దినము నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు. నీ జీవితంలో ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి మరి పరిస్థితుల మధ్య నువ్వు చిక్కుకుని ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుత కార్యములు ఆయన జరిగిస్తాడు. ఇక్కడ యూచ చేతులు గలవాడు యేసయ్య మాటను బట్టి స్వస్థత పొందాడు. యేసయ్యను హతమార్చాలని ఎంతమంది కుట్ర పనినా యేసైతే అలాంటి విషయాలను ఎప్పుడు భయపడువాడు కాడు, బెదిరిపోయేవాడు అంతకన్నా కాదు. కనుక ఈ ఉదయకాలములో నీ కొరకు యేసయ్య ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికైతే చెయ్యి, ఆ వ్యక్తికైతే చేతులు మరి ఎండిపోయి ఉన్నావు. కానీ ఈరోజు మన బ్రతుకే ఎండిపోతుంది. ఎన్నో విషయాల్లో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు అనేకమైన అనుకుంటున్నా కానీ పొందలేకపోతున్నాం. అయితే యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి బలపరచువాడై ఉన్నాడు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, ఈ ఉదయకాలములో విన్న ఈ మాటలను బట్టి మీకు వందనాలు. మీ వద్దకు వచ్చిన ఏ వ్యక్తికి
నిబంధనలని కానీ ప్రభు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చూసే దేవుడు కారు కానీ నీ ప్రజలను బాగు చేసే దేవుడవు, మీరు కాపాడే దేవుడు. ఈ ఉదయకాశములు మీ మాటలు విని మీ వద్దకు వచ్చే ప్రతి ప్రియ బిడ్డలకు స్వస్థతనివ్వండి, సమాధానంనివ్వండి, అద్భుత దీవెనతో నింపండి. ఏ ఒక్కరు మీకు దూరమై ఉండకూడదు. యేసు నామమందు విశ్వాసం ద్వారా మేలు పొందుటకు కృపనిమ్మని మాతో మాట్లాడిన ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనను దీవించుగాక. అందరికీ షాలోమ్.